ఈరోజు నిజంగా బాధాకరమైన సంఘటన జరిగింది. గుడివాడలో ముగ్గురు యువకులు సోహైల్, సాయి, హర్షవర్ధన్ ముగ్గురు ఒక బండి మీద ప్రయాణిస్తూ ఉండగా ఆర్టీసీ బస్సుతో ఢీకొనడం జరిగింది. చాలా విషాదాంతమైంది. ముగ్గురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. బస్సు కూడా 200 మీటర్లు లాక్కెళ్ళిందని చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ పెరిగింది. దీని మీద సరైన ప్రికాషన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అలాగే ఆర్టీసీ వారిని కూడా కోరుతా ఉన్నాం. కుటుంబాల బాధ చూస్తే వర్ణనాతీతంగా ఉంది. అందరూ చిన్న పిల్లలు అంతా కలిపి 10th అయిపోయిన ఒక అబ్బాయి, మిగతా ఇద్దరు కూడా 20లోనే ఉన్నారు. అందరూ ఇంత చిన్న వయసులో అనవసరంగా వాళ్ళ లైఫ్ కోల్పోవటం బాధేస్తూ ఉంది. ఫ్యామిలీస్ చూస్తే ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు. అయితే ఫ్యామిలీస్ అందరికీ ఇప్పుడు చనిపోయిన పిల్లల్ని మనం తీసుకురాలేం, కానీ అందరికీ తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చనిపోయిన ముగ్గురు పిల్లలకి మా వంతు సాయం కింద 50,000 చొప్పున అనౌన్స్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి పిల్లల్ని తేలంగానే కొంత రిలీఫ్ కోసం ఈ ఫండ్ వెంటనే రిలీజ్ చేస్తూ ఉన్నాను. 50,000 ఒక్కొక్క పిల్లాడికి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. చాలా బాధ వస్తుంది. అసలు అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియట్లేదు. చాలా బాధగా ఉంది. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మళ్ళీ జరగకూడదని ఆశిస్తూ ఉన్నాను. ఈ ఒక్కరోజు గుడివాడలో మొత్తం 7 చనిపోవడం జరిగింది. సో ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది కోరుతా ఉన్నాను. చౌటపల్లి గ్రామంలో పర్యటన జరుగుతుంది. ఈ గ్రామ ప్రజలందరూ మాకు ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో వేసిన సిమెంట్ రోడ్లు తప్పితే ఇంకా ఒక అభివృద్ధి కానీ ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసిన విషయం కానీ అసలు ఇక్కడ అంటూ లేకుండా పోయింది. గ్రామం మొత్తం ప్రజలందరూ ఏకకాంఠంతో ఒకటే కోరుకుంటున్నారు. ఇక్కడ మురికాలవలు లేవు, అంతా ఈ ఇళ్ల ముందే పారుతా ఉంది. చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. డ్రైనేజీని తప్పకుండా మాకు చేసి పెట్టమని చెప్పేసి అది ఒకటి అడుగుతా ఉన్నారు. గ్రామస్తులందరికీ నేను చెప్పాను, తప్పకుండా అందరికీ డ్రైనేజ్ ఫెసిలిటీ వచ్చేటట్లుగా ప్రతి ఇంటికి వచ్చేటట్లుగా తయారు చేస్తామని. అలాగే ఈ గుడి కూడా చాలా రోజుల నుంచి ఇలాగే మైక్ సెట్ అడిగారు, దాన్ని కూడా వెంటనే అరేంజ్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది కాక ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో పడుతున్న బాధలు వివరిస్తూ ఉన్నారు. ఏ రకంగా చూసుకున్నా కానీ అభివృద్ధి లేకుండా 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మాకు అసలు గత 5 ఏళ్ళుగా అయితే కనుక అసలు ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. ఉద్యోగాలు లేవు. ఎంతోమంది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 10th, ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు. కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఖాళీగానే ఉండటం జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ చూస్తే నాకే చాలా బాధ వేస్తుంది. ఇంత దారుణంగా అసలు ఎందుకు ఉండాలి? ఉద్యోగాల కోసం ప్రజలు ఇంత ఇబ్బందులు ఎందుకు పడాలి అనేది. ఇక్కడ కొంతమంది నేను చేసిన జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చిందని చెప్పడం కూడా జరిగింది. కొంతమందికి చాలా ఆనందం వేసింది. ఇంకా మరిన్ని ఉద్యోగాలు తేవాల్సిన అవసరం ఉంది. గుడివాడ మార్పు చెందాలి అంటే ప్రజలు వారి కష్టాలు తెచ్చుకునే ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి. ఇది నా స్థిరాభిప్రాయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే క్రమంలో ఏదో ఉద్యోగాలు చేయాలి, లేదంటే ఇక్కడున్న ఆడపిల్లలందరూ ఏదో ఒకటి పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు, కానీ పని ఏం చేయాలో తెలియకుండా కూర్చున్నారు. బాబు గారు చెప్పినట్లుగా ఇంట్లో చేయగలిగే పనులే అందరికీ వచ్చేటట్లుగా కొన్ని ప్రయోగాత్మకంగా కొన్ని చేస్తా ఉన్నాం. అలాంటి సక్సెస్ అయితే మీ గ్రామానికి కూడా సేవలను విస్తరించి అందరూ బాగుపడేట్టుగా చేయటం నా ముఖ్య ఉద్దేశం. మీరందరూ రెడీగా ఉండమ్మా. మీ అందరితో నేను కలిసి ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం బాగా బతికేటట్లు మొత్తం 5 ఏళ్లలో మీ ఆదాయం, ఇంటి ఆదాయం రెట్టింపు అయ్యేట్టుగా చేయటం నా ప్రధానమైన ధ్యేయం. అది తప్పకుండా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.